హాయ్ ఎవ్రీవన్, మేమైతే ఈరోజు నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చేసాము. మీరు కూడా విజిట్ చేయండి ఒకసారి. ఇక్కడైతే టికెట్ కౌంటర్. మనం ఇక్కడ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకొని స్కాన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఉంది. టికెట్ తీసుకున్నాం. టికెట్ పెద్దవాళ్ళకైతే 100 రూపీస్, కిడ్స్కి అయితే 60 రూపీస్ పే చేయాలి. టికెట్ తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ ముందుకెళ్ళగానే మనం లగేజ్ పెట్టుకోవడానికి లగేజ్ కౌంటర్ ఉంటుంది. ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ అవి ఎంటర్ ఉండదు. మనం ఇంటి దగ్గర బ్యాగ్ తీసుకెళ్తే పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇంకా మేము టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ టికెట్ స్కాన్ చేసుకొని మనల్ని లోపలికి పంపిస్తారు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. మా బాబు, నేను, హస్బెండ్. చాలా హ్యాపీగా అనిపించింది. మా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైం తీసుకెళ్ళాడు మా హస్బెండ్. జూ పార్క్ అనగానే నేను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా లోపలికైతే లోపలికి రాగానే మెయిన్ ఎంట్రన్స్. చాలా హ్యాపీగా అనిపించింది. లొకేషన్ కూడా చాలా బాగుంది. మేము సండే రోజు వచ్చాము. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా మంచి ప్లేస్ ఇది. నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ముందుకు వెళ్ళగానే చెక్కలతో చేసినది స్టెప్స్ లాంటిది ఉంది. నాకైతే వేరే ఎక్కడో వెళ్ళినట్లు అనిపించింది. దానిపైనుంచి నడుస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఇది టాటాయిస్. ఫస్ట్ టైం చూసాను. చాలా ఏంటో అనుకున్నా, ఫస్ట్ రాయేమో అనుకున్నా, కానీ అది కదిలిన తర్వాత చూసా షాక్ అయ్యా. అసలు ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ ఇది చూడండి, చాలా వచ్చింది నాకైతే. ఇక్కడ ఇంకా చిన్న చిన్న టాటాయిస్ వాటర్లో ఉన్నాయి. ఇక్కడ ఇందులో ఫిషెస్ కూడా ఉన్నాయి. మా బాబు వీటిని చూస్తూ చాలా ఫస్ట్ టైం కదా, మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు. చింపాంజీ చూడండి ఎంత బాగుందో. మా బాబు ఫస్ట్ దాన్ని చూసి సండే రోజు క్రౌడ్ చాలా వచ్చారండి. ఇంకా ఎండ కూడా ఫుల్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది చిన్న చింపాంజీ చాలా బాగుంది. ఇది కూడా చిన్న, దీనికి బిస్కెట్లు, బనానాస్ కూడా పెడుతున్నారు. వీటిని ఫస్ట్ టైం చూడడం దగ్గర నుంచి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా మేమైతే ఫుడ్ తీసుకెళ్ళాము. లంచ్కి పులిహోర, చికెన్ తీసుకెళ్ళాము. మా బాబు ఎక్కువ తింటాడని చెప్పి. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ ఎంత చల్లగా ఉందో. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. వాటర్ మొత్తం మీద పడుతున్నాయి. చాలా బాగుంది. ఇక్కడ ఇది సర్వైవల్ క్యాట్ అంట. ఇది ఎక్కడో దాక్కున్నాయి, లోపలికి వెళ్ళున్నాయి. చాలా బాగున్నాయి. వీటిని ఇంత దగ్గరగా చూడడం ఫస్ట్ టైం. చూడండి, ఇది బెంగాల్ టైగర్. దీన్ని చూడగానే గూస్ బంప్స్ వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది. దగ్గర నుండి చూడడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇది హైనా, అది ఎక్కడో గోడ దగ్గర నక్కి పడుతుంది. ఇది కూడా హైనా. ఇది మాత్రం అక్కడిక్కడ తిరుగుతూ ఉంది. చాలా ఉందండి. ఇది ఇంకా మేము ఫొటోస్ తీసుకుంటుంటే, వీడియోస్ తీసుకుంటుంటే దగ్గరకు వచ్చి మంచిగా తీసుకుంటే చూస్తుంది. మా బాబు చూసి నవ్వుతున్నాడు. ఇంకా జూ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుండి 5 o'clock వరకు ఉంటుంది. షార్ప్ 5 o'clockకి అన్నిటినీ లోపలికేసి తీసుకెళ్తారు. ఇంకా మేము చూస్తూనే వెళ్తూనే ఉన్నాము.
ఈ జూ పార్క్ మొత్తం 380 ఏకర్స్లో ఉంటుందంట. చాలా పెద్దగా ఉంది. లొకేషన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. బోటింగ్ చేద్దామంటే ఇంకా టైం అవుతుందని చెప్పి మేము బ్యాక్ వచ్చేసాము. సఫారీ కూడా చేయలేదు, టైగర్ సఫారీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చేద్దామని చెప్పి. ఇది పికాక్ అంట. ఇది కూడా అసలు ఎంత బాగా ఉందో. దీన్ని శ్వేతవర్ణ నెమలి అంటారట. నేను ఫస్ట్ టైం చూడడం కూడా ఫస్ట్ టైం. ఇంకా మా బాబు అయితే దీన్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. వాటికి బిస్కెట్స్ వేస్తున్నాడు, అవి కూడా మంచిగా తింటున్నాయి. ఇది కూడా శ్వేతవర్ణ నెమలే, చాలా పెద్దగా ఉన్నాయి. ఇది మన ఇండియన్ పికాక్. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది వీటిని చూస్తుంటే నాకైతే. ఇక్కడ చూడండి ఎలిఫెంట్. దీన్ని చూసి నేను ఫస్ట్ టైం ఇది స్టాచ్యూ ఏమో అనుకున్నా, కానీ అసలు దీని దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా షాక్ అయ్యాను. ఇక్కడ కూడా ఇంకో 2 ఉన్నవి. ఇవి గ్రాస్ తింటూ చూస్తున్నాయి అందరినీ. ఇంకా ఇక్కడ కూడా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జింకలు కూడా ఉన్నాయి. ఇవన్నీ లోపలికి ఉన్నాయి. ఇందులోనే ఆస్ట్రిచ్ అలాంటివి అన్నీ కలిసి ఉన్నాయి. అక్కడ గ్రాస్ తింటున్నాయి జింకలు. ఇంకా మేమైతే నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాం. ట్రైన్ కూడా అవైలబుల్గా ఉంది, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మేము కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ అలా వెళ్ళి చూస్తుంటే చూసినట్లు అనిపించదని ఇంకా మొత్తం తిరిగి చూస్తూనే దగ్గరగా చూడొచ్చని ఇంకా బటర్ఫ్లై వరల్డ్కి అయితే వచ్చేసాము. ఇందులో కూడా బటర్ఫ్లైస్ ఎన్ని ఉంటాయో అనుకున్నాము, కానీ అనిపించలే మేము అందులోకి లోపలికి. ఇది మాత్రం చాలా హైలైట్ ఉంది. ఇందులో చాలా బాగా అనిపించింది దీన్ని చూసి. ఇక్కడ ఫొటోస్ దిగాము. ఫొటోస్ తీసుకోవడానికి లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కొన్ని కనిపించాయి బటర్ఫ్లైస్. ఇంకా మేము ఇక్కడ కూర్చొని లంచ్ చేసాము. వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఇన్నర్ కాటెక్స్. ఇందులో ఫిషెస్ ఉన్నాయి. వాటిని వేటాడుతూ తింటున్నాయి. అందులో అవి వాటిని ఏమైతే అంత క్లారిటీగా చూడలేదు, వీడియోస్ తీసుకుంటూ మర్చిపోయాను. ఇంకా ఇవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్. వీటి నేమ్స్ అయితే సరిగా తెలియదు, కాకపోతే మనకి అక్కడ బోర్డు పెట్టారు. వాటి లైఫ్ స్పాన్ కానీ ఏజ్ కానీ వాటి నేమ్స్ అన్నిటికీ చూసుకోవడానికి బోర్డు పెట్టారు. వీటిని చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. చాలా వెరైటీగా ఉన్నాయి, చాలా కొత్తగా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పక్షులు, జంతువులు ఉన్నాయి. ఇవి చూడండి, రామచిలుకలు ఎంత బాగున్నాయో అసలు. ఇంత దగ్గర నుంచి చూస్తుంటే వీటిని ఫస్ట్ టైం లైవ్లో చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీటిని చూస్తుంటే. కానీ మొత్తం ఈరోజు మొత్తం చాలా ఎక్కువగా ఎండ ఉంది. మేమైతే మా బాబుని నడిపించుకుంటూ కాసేపు ఎత్తుకుంటూ నడవలేకపోయాము, కానీ దగ్గర నుంచి చూడగలిగామన్న ఒక ఆనందం అయితే చాలా బాగా అనిపించింది. ఇలా బోర్డ్స్ పెట్టారు, మనం చూసుకోవచ్చు వాటి నేమ్స్. ఇంకా ఈవినింగ్ 4:30 అయ్యింది. ఇంకా మేము ఇక్కడ ఫుడ్ కోర్ట్కి వెళ్ళి, ఫుడ్ కోర్ట్ ఉంది ఇందులో, ఏదైనా తింటామని చెప్పి ఇక్కడికి వెళ్ళాము. ఈవినింగ్ కూల్ డ్రింక్ ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాము. కాసేపు కూర్చున్నాము. ఇవైతే పాజిల్ పార్క్ అంట. ఇందులో జంతువులకు సంబంధించినవి ఎప్పటివో శిలాజాలు మట్టిలో కలిసిపోయినవి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇంకా 4:30 అయింది. మేము నడుచుకుంటూ ఇంకా చూడలేదు జిరాఫీస్ కానీ, వీటిని చూడడం కోసమని వెళ్తున్నాము.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జింకలు ఉన్నాయి. ఇది చూడండి జిరాఫ్. దీన్ని కూడా ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూడడం ఇది ఒక కొత్త అనుభవం లాగా అనిపించింది నాకు. కృష్ణ జింక ఇవన్నీ చాలా బాగా అనిపించింది నాకైతే. కాకపోతే నడుస్తుంటేనే మా బాబుని ఎత్తుకొని నడుచుకుంటూ అప్పటికే ఇంకా మా బాబు పడుకున్నాడు. కాసేపు మా హస్బెండ్ కాసేపు నేను ఎత్తుకున్నాము. ఇవి చూడండి డక్స్ టైప్ అదే టైప్లో ఉన్నాయి. కానీ దగ్గర నుంచి చూద్దామంటే అవి వాటర్లో తిరిగితే మంచిగా అనిపించేది. కానీ అవి ఈవినింగ్ టైంలో వెళ్ళి అక్కడ పడుకున్నాయి. ఇవి ఆస్ట్రిచ్, ఒకటి వీటిని కూడా ఇంత దగ్గరగా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది రైనోస్ అండి. అలానే పడుకొని ఉంటుంది. ఇది ఒక్కసారి పైన వేస్తే చూద్దామంటే అస్సలు లేవట్లేదు. కూడా ఫస్ట్ టైం పేరు వినడమే కానీ చూడడం మాత్రం ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపించింది. పబ్లిక్ కూడా సండే రోజు చాలా మంది వచ్చారు. మేము వెళ్ళిన రోజే ఎక్కువ ఎండ ఉంది. కానీ నడుచుకుంటూ వెళ్తే అదొక ఆనందం కదా. దగ్గర నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇవి చూడండి ఫీమేల్ టైగర్, మేల్ టైగర్స్ ఉన్నాయి ఇందులో. వీటిని కూడా దగ్గరగా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గూస్ బంప్స్ వస్తున్నాయి. రెండు అక్కడే ఉన్నాయి. ఇది అక్కడికిక్కడ అంత పైన కూర్చొని ఏదో కనిపించగానే ఇంకా అక్కడికిక్కడికి తిరుగుతుంది. మేమైతే షాక్ అయ్యాం అసలుకి, ఎంత బాగా అనిపిస్తుందో. దీనికి ఫెన్సింగ్ లాగా చుట్టూ బయటకు వెళ్ళకుండా వేశారు. ఇంకా అదే ఆ టైంకే వాటికి ఆకలేస్తుంది అనుకుంటా. అక్కడికిక్కడికి బోన్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాయి అవన్నీ. ఇంకా మేము ఇది కూడా ఫీమేల్ టైగర్. ఇది వీటికి ఆకలేస్తుంది ఈవినింగ్ టైంలో. ఏం లేదు, ఇవి అక్కడికిక్కడికి తిరుగుతూ ఉన్నాయి తినడం కోసమని. రైనో ఇప్పటికి లేచింది. మేము వెళ్ళే ముందు అక్కడికిక్కడికి తిరుగుతుంది. దీనికి కూడా ఆకలేస్తుంది అనుకుంటా. ఇది మంచిగా చూస్తూ హాయ్ అని చెప్తుంది. హాయ్ అని చెప్తుంటే చాలా బాగా అనిపించింది దీన్ని చూడగానే. ఇది మళ్ళీ వాటర్లోకి వెళ్తుంది. దీని కొమ్ములు అంటే తీసేసారు. వాటర్లోకి వెళ్ళింది మళ్ళీ. 4:30 అయ్యింది అప్పటికి. ఇది ఆస్ట్రిచ్, కృష్ణపక్షి అంటాం కదా అది. దీని తల కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనం బోటింగ్ చూడొచ్చు, ఇంకా టైగర్ సఫారీ కూడా చేయొచ్చు. కానీ చాలా పెద్ద లైన్ ఉందని చెప్పి మేము వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దామని చెప్పి. అప్పటికే ఇంకా 4:30, 5 o'clock అవుతుంది. ఇంకా అన్నీ పంపించేస్తున్నారు. ఇక్కడ క్రొకోడైల్ ఉన్నది, 2 ఉన్నాయి. ఇంకా 5 o'clock అయింది. స్నేక్స్ చూద్దామంటే నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఇంకా అందరూ వెళ్తున్నారు. మేము బోటింగ్, ఫిష్ ఎక్వేరియం చూడలేదు. ఇంకా బయటకు వచ్చేసాము. టాయ్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవడానికి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.